హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై చేసుకుంటారండి. ఎండుమిర్చి, కొబ్బరి, కొద్దిగా గరం మసాలా. ఓకే, దీన్ని కొంచెం అట్లా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని వస్తాం. అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే దాంట్లోకి మార్చుకుంటాం. కొద్దిగా ఆయిల్ పోసుకుంటాము. ఒక 2 స్పూన్లు ఆయిల్. నాకు ఆవాలు అవైలబుల్ లేదు. మీ దగ్గర ఉండే వాళ్ళు కరివేపాకు, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, జింజర్ పేస్టు, ఇది తుమ్ పేస్ట్, ఇవన్నీ ఫ్రెష్ వేస్తాను అన్నమాట. బిస్మిల్లా. ఇప్పుడు ఇలా కరివేపాకు, కొద్దిగా టమాటా, అల్లం జింజర్ పేస్ట్ అన్నీ వేసుకుంటాం. ఇది దొండకాయలు. ఇదిగా చూడండి, ఒక కాయని ఇలాగా 4 పీసులుగా కట్ చేసుకుని నేను వాష్ చేసి ఇలా వాటర్ లేకుండా ఇలా కట్ చేసుకున్నాను. అన్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇది ఏమైందంటే వెజిటేబుల్స్ మీకు అవైలబుల్ ఉంటేనే వేసుకోండి, లేకపోతే వద్దు, అవాయిడ్ చేయండి. ఇది నిన్న జాస్తి కాదు, నైట్ ఫుడ్ చేసినప్పుడు కొద్దిగా మిగిలింది, ఎందుకు వేస్ట్ చేసేదని దాంట్లో యాడ్ చేసుకుంటాను. కొద్దిగా సాల్ట్, ఇలా పసుపు. ఇప్పుడు ఇవి కవర మూత పెట్టుకుంటాం, అప్పుడే తొందరగా ఉడుకుతాయి. కొద్దిగా ఒకసారి మొత్తం మిక్స్ చేసి తర్వాత క్లోజ్ చేసుకొస్తాం. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, తొందరగా ఉడకదు. ఓకేనా? దొండకాయలు కదా, టైం పడుతుంది ఉడికేదానికి. ఇది పుల్లంతా తెచ్చాను. కారము, ఇది బ్లాక్ పెప్పరు, కరుకు అంటే పసుపు, కిస్పారా పౌడర్ అంటే ధనియాల పొడి, జింజర్ పౌడరు, ఇలాగ అన్ని గరం మసాలాలు హాఫ్ స్పూన్ వేసుకుని దీంట్లో యాడ్ చేసుకుంటాం. మొత్తం వాటర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఉంటుంది. ఇది చూడండి, దీంట్లో ఉంటుంది. కొద్దిగా అట్లా వాటర్ చిలకరించి బాగా కుక్ అవ్వాలి. ఇది బెండకాయలు కదా, అవదు. మనం ఇప్పుడు గరం మసాలా పొడి చేసుకొని వస్తాం. ఇది ఉడుకుతూ ఉందని ఎలా ఉందో కొద్దిగా వేసుకుంటాం వాటర్. సరిపోతుంది. కవర్ పెట్టిన ఉడకని నేను మసాలా పొడి చేసుకొస్తాను. కొత్తిమీర వేసుకుంటాను. ఇది ఇప్పుడు చేసిందే. దీంట్లో కొబ్బరి వేసిన ఈ కారంలో, గరం మసాలా, కొబ్బరి, ఎందుకంటే ఇది ఎక్కువ అయిపోతుంది, కొద్దిగానే కదా, కొద్దిగా వేసుకొని కొద్దిగా నెక్స్ట్ టైం వేసుకుంటాము. ఇదేమో శనగపప్పుల కారం అనమాట, ఇంతకుముందే చేసింది. ఇది 1 స్పూన్ వేసుకుంటాం. రైస్ లేకి, కుబ్బస్ లేక కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయొచ్చు మీరు కూడా. ఓకే,
ఫ్రై అయిపోయింది, దించేస్తాం. ఈ తాలింపు తీసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా రైస్ వేసుకొని మనం కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, అయిపోయింది ఫ్రై. ఇది వేరే పాత్రలో తీసుకుంటాం ఇప్పుడు. అయిపోయింది, తీయేసాను. దీంట్లో కొద్దిగా రైస్ వేసుకొని తింటాం. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్.